తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటయ్యి ప్రజాపాలన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 100 రోజుల పాలన ప్రజాపాలనలో ఈరోజు కూడా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మహిళలు యువకులు వృద్ధులు ప్రతి ఒక్కరు రైతు సోదరులకి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన మరి స్థానిక ఎమ్మెల్యే వారి సోదరుడు అరెస్టు జరిగింది. అది మనందరికీ కూడా తెలుసు. అక్రమ మైనింగ్లో మరి అధికారులు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు వాళ్ళు తీసుకున్నారు. మరి దానికి సంబంధించి మరి ఇది ఈరోజు ఏదో కక్ష సాధింపుగా చేసింది కాదు. ఏదో నాయకులందరూ వచ్చి కూడా కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే ఇది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఏడాది నుంచి ఇది కొనసాగుతూ ఉంది ఈ పంచాయతీ. అక్కడ ఉన్నటువంటి స్థానికులు గ్రామస్తులందరూ కూడా ముఖ్యంగా పత్రికా సోదరులు మీకు బాగా తెలుసు, చాలా సందర్భాలలో కూడా ధర్నాలు చేసి మరి కలెక్టరేట్ చుట్టూ తిరిగి అధికారుల చుట్టూ తిరిగి అనేక కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది ఈరోజు కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు, గతం నుంచే ఏడాది నుంచి జరుగుతున్నటువంటి పంచాయతీ ఇది. మరి అందులో భాగంగా మరి ఈరోజు అక్రమంగా వాళ్ళకి కేటాయించింది కాకుండా వాళ్ళు కేటాయించిన దాంట్లో కూడా లీగల్గా వాళ్ళకి 8 లక్షల క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాలని చెప్పి ఏదైతే వాళ్ళు కేటాయించారో 4.23 హెక్టర్స్ భూమి ఏదైతే లీజ్కి 15 సంవత్సరాలు వాళ్ళు కేటాయించారో మరి అందులో మరి నిబంధనల ప్రకారం 8 లక్షల మరి క్యూబిక్ మీటర్ల స్టోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు మాత్రం దాదాపుగా 19 లక్షల చిల్లర మరి క్యూబిక్ మీటర్లు తీసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 11 లక్షల చిల్లర ఎక్కువ క్యూబిక్ మీటర్ల స్టోన్ తీయడం జరిగింది. మరి దాని ద్వారా కూడా మరి ఈరోజు గవర్నమెంట్కి దాదాపుగా నాకు తెలిసి ఒక 30 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయం కూడా మీ అందరు గుర్తు చేస్తూ ఉన్నా లీగల్గా. అదే కాకుండా వాళ్ళకి కేటాయించిన దానికంటే ఎక్కువ 4.23 హెక్టార్స్ వాళ్ళకి కేటాయిస్తే లీజ్కి వాళ్ళు అదనపుగా 4.37 హెక్టార్స్ వాళ్ళు ఈ మైనింగు చేయడం జరిగింది. అందులో కూడా దాదాపుగా 10 లక్షల క్యూబిక్ మీటర్ల మరి ఈరోజు ఈ స్టోన్ తీయడం జరిగింది. మరి దాదాపుగా ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు గండి కొట్టింది దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి వాళ్ళు రాయల్టీ ద్వారా కట్టాల్సింది. అక్రమంగా వాళ్ళు చేసిన దానికి కట్టాల్సినటువంటి అవసరం ఈరోజు అధికారులందరూ కూడా ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు లీగల్గా కేటాయించిన దాంట్లో రాయల్టీ ఎగ్గొట్టి దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం ఒక విషయం అయితే, మరి రెండో విషయము మరి 4.37 హెక్టర్స్ అదనపుగా వాళ్ళు మళ్ళా అక్రమంగా దాంట్లో పోయి దాదాపుగా 300 కోట్ల రూపాయలు వాళ్ళు అక్రమంగా చేసుకున్నటువంటి విషయం మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నది. అధికారుల ద్వారా తెలిసినటువంటి విషయం. చెరువులు లేవు, కుంటలు లేవు, మరి అవన్నీ కూడా మొత్తం కూడా ఆక్రమించేసి ఇష్టానుసారంగా పెద్ద పెద్ద లోయలు అక్కడ పోతే మరి అందులో మనుషులు చచ్చిపోతూ ఉన్నారు, పశువులు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ మాదిరిగా ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సోదరుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇది. మరి అది పోగా వీళ్ళు ఇంకా
ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మాజీ మంత్రివర్యులు మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు మంత్రి గారిని పక్కన కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు, మరి ఈరోజు 39 ఇలాంటి కంపెనీలు ఉంటే మరి 39లో ఏ ఒకదానికి కూడా ఏ సరిగ్గా లేదు, అన్నీ కూడా టైం అయిపోయినాయి ఉన్నాయి, లీజ్ అయిపోయినాయి ఉన్నాయి. అయినా కానీ మేము ఏ రోజు కూడా ఒక తెల్ల కాగితం మీద కూడా మేము మా ప్రభుత్వంలో కంప్లీట్ చేయలేను. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఈరోజు 10 సంవత్సరాల సంది మీరు ఉండి మీ ప్రభుత్వం ఉంటే ఈరోజు ఇన్ని అక్రమాలు నడుస్తుంటుంటే మీరు ఈరోజు కళ్ళు మూసుకొని ఈరోజు దొంగలకి ఈరోజు మీరు కొమ్ముగాస్తురా అని అడుగుతా ఉన్నా. మాజీ మంత్రి హరీష్ రావు గారికి మరి మంత్రి గారు అంటే ప్రభుత్వమే కాబట్టి మరి ప్రభుత్వానికి ఈరోజు గండి కొడుతుంటుంటే అది ఒక ఎమ్మెల్యేగా ఆయన పత్రిక సమక్షంలోనే ఈరోజు వారు చెప్తుంటుంటే మరి మీ ప్రభుత్వం ఎట్లా దొంగలకి ఏ మాదిరిగా సహకరించిందో దీని ద్వారా మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇష్టానుసారంగా మీరు ఇది ఒకటే కాదు, మైనింగే కాదు, అనేక రకాలుగా మరి ఈరోజు కబ్జాలు కావచ్చు, మరి కుంటలు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు ఏమి లేకుండా మీ ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల వేల కోట్ల రూపాయలు ఈరోజు మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సోదరుడు వారి కుటుంబం మొత్తం కూడా ఎక్కడ పోయినా ఏ వీధులు పోయినా అడిగినా కానీ చెప్తారు. ఈరోజు చెప్తా ఉన్నాడు, మేము ఎక్కడ కూడా ఏం లేదు, అంత లీగల్గా చేసినామని చెప్పి. లీగల్గా నువ్వు చేస్తే ఈరోజు నీకు 300 కోట్ల రూపాయల జుర్మానా పడేది కాదు. ఈరోజు లీగల్గా ఇచ్చిన దానికే మరి అదనపుగా నువ్వు తవ్వుకొని ఈరోజు దాదాపుగా 30 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. కూర్చోమని. అదే కాకుండా మరి ఈరోజు మరి ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో కూడా మరి ఈరోజు ఏదో ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. ఈరోజు నేను ఒకటే గుర్తు చేసుకున్నా, గతంలో కూడా మరి 10/3/2023 నాడే మరి క్లోజర్ ఆర్డర్ వచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. మీ ప్రభుత్వంలో క్లోజర్ ఆర్డర్ వచ్చినప్పటికీ మరి మీరు కప్పిపుచ్చుకొని మీరందరూ కూడా దీన్ని దాచిపెట్టి మీరు ఇష్టం ఉన్నట్టు అధికారులను బెదిరించుకుంటా మరి ఇష్టం ఉన్నట్టు మీరు చేసినటువంటి విషయం ఇది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే దీనికి క్లోజర్ ఆర్డర్ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది పారదర్శకంగా ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే తన పార్టీ నా పార్టీ అని ఏమీ లేదు, ఎవరున్నా తప్పు తప్పే కాబట్టి ఆ మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఈరోజు వాళ్ళు మూలకు పడేసినటువంటి ఫైల్ అన్నీ కూడా దులిపి ఈరోజు మేము ముందట తీసి ఈరోజు పారదర్శకంగా ఈరోజు మా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులు ఎవరైతే ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారో, ప్రభుత్వం సొమ్ము మొత్తం కూడా కాజేసుకుంటున్నారో ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇందులో ఎవరే కక్ష సాధింపు లేదు. ఇది ఏడాది కిందనే నడిచింది. ఇది 4వ నెలనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది. ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చెప్తా ఉన్నారు, మా మంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన హరీష్ రావు గారు. ఈరోజు అధికారులు ఏదో మంత్రి గారు చెప్తే జరిగిందని చెప్పి స్పష్టంగా అన్నీ తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు మీ ద్వారా మరి హరీష్ రావు గారికి తెలియజేస్తూ ఉన్నా. మరి గతంలోనే క్లోజర్ ఆర్డర్ వచ్చింది. మరి మీరు ఎన్నడన్నా లగ్నారం వచ్చి ఎన్నడన్నా ఈ 10 సంవత్సరాలలో ఎన్నడన్నా మీరు చూసి రాకడా అని చెప్పి అడుగుతా కూడా ఈరోజు ఆ డస్ట్తోని ఆ పొల్యూషన్తోని ఈరోజు కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యి ఈరోజు పిండాలు కరిగిపోయి గర్భిణీ స్త్రీలై చాలామంది ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి నేను గుర్తు చేస్తూ ఉన్నా. కానీ ఏనాడు కూడా ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఆలోచన చేసింది లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఎన్నడూ కూడా ఆలోచన చేసింది లేదు. కాబట్టి ఇది మంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు మీరు కాంగ్రెస్ పార్టీని అధికార పార్టీ ఉందని చెప్పి ఏదో బట్టగాల్చి మీదేస్తే ఇది చెల్లదని చెప్పి చెప్తా ఉన్నా. ఆ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా.
ఆ రోజు నుంచి కూడా ఇట్లాంటి మైనింగ్లు నడుస్తుంటుంటే ఈరోజు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు స్వయంగా వారి నోటితోని మరి ఎక్కడ ఈరోజు దేనికి ఉన్నాయి దేనికి లేవు ఇట్లా 39 ఉన్నాయి. ఆ 39లో కూడా లేని చాలా ఉన్నాయి. నేను ఒక్కనే మంచోండి, నేనే సరిగ్గా సక్రమంగా గట్టినా అని చెప్తా ఉన్నాడు. మరి మిగతా దాని మీద ఎందుకో నీకు నెలకు వచ్చేటప్పుడు మామూళ్ళ మీద వదిలిపెట్టిరా? కంప్లైంట్లు ఇవ్వలేదా? లేకపోతే మీ కమిషన్ల గురించి కంప్లైంట్ ఇవ్వలేదా? దేని గురించి ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరిని కూడా గవర్నమెంట్కి దండి కొడతా అంటే ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు చేస్తా అంటే ఈ ప్రభుత్వం ఒప్పదని చెప్పి నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈరోజు అదే కాకుండా మీ అందరికీ కూడా తెలుసు, మరి ఈరోజు ఈ మైపాల్ రెడ్డి గారు భాగవతం, మరి వారి కుటుంబం భాగవతం ఏ ఊర్లో పోయినా చెప్తారు. ఈరోజు ఖాళీ జాగా కనబడితే గద్దలు వాళ్ళంటే వాళ్తాడు. ఈరోజు ఈయన చేసింది ఇంత అంతా కాదు, 1000 కోట్లు ఈరోజు మొత్తము అక్రమాలు చేసి సొమ్ము చేసుకొని దాచుకున్నాడు. ఈరోజు 2014 మైపాల్ రెడ్డి నిలబడ్డప్పుడు మైపాల్ రెడ్డి అప్డేట్లో ఆయన అప్పెంతనో ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నా. ఈరోజు నాకేమో ఆయన చెప్తాడు, ఈరోజు నేను పుట్టుకతోనే పెద్ద భూస్వామిని, నేను 100 కోట్లు ఉన్నానని చెప్తా ఉంటాడు. 2014 ఒకసారి నీ అప్పెంతనో చూపించమని అడుగుతా ఉన్నా. మరి ఈరోజు 100 కోట్ల రూపాయలు ఎడికెళ్ళి వచ్చినాయని చెప్తా ఉన్నా. ఇట్లాంటి అక్రమాలు చేసినావు కాబట్టే, ఇట్లాంటి ఇల్లీగల్ దందాలు చేసినావు కాబట్టే ఇలాంటి అన్ని పేదోళ్ళు అన్ని ప్లాట్లు గుంజుకొని దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించి ఈరోజు కబ్జాలు చేసినావు కాబట్టే ఈరోజు 1000 కోట్ల రూపాయలు దండుకున్నావు అని చెప్పి నేను చెప్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. నిరూపించమంటే చెప్పండి, నేను ఎన్ని నిరూపించాలో అని నిరూపిస్తా. ఈరోజు పటాన్చేరు నియోజకవర్గంలో ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో, ఎన్ని ఇల్లీగల్ అక్రమంగా మీరందరూ కూడా దోసుకున్నది ఎన్ని కట్టుకున్నారో ఈరోజు అన్నీ కూడా ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఒకటే కాదు, మైనింగ్ ఒకటే కాదు, మీరు చేసినటువంటి అరాజకాలు ఒకటొకటిగా ఏది వదిలిపెట్టేది లేదు. అన్నీ కూడా చిట్టా మొత్తం కూడా తీసినాం, అవన్నీ కూడా ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఈరోజు అదేవిధంగా మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. మరి మంత్రి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మంత్రి గారికి పటాన్చేరు మాజీ మంత్రి గారికి నేను ఒకటే అడుగుతా ఉన్నా, హరీష్ రావు గారికి. పటాన్చేరు అంటే ఆయనకు ఏటీఎంగా మారిపోయింది మొత్తం కూడా. పటాన్చేరు మొత్తం ఏటీఎంగా మార్చుకొని ఇష్టానుసారంగా ఈరోజు దందాలు చేసుకుంటా ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా, ఈ అక్రమ దందాలు చేసే వాళ్ళకి అందరికి కూడా ఎంకరేజ్ చేసుకుంటా ఇష్టానుసారంగా వాళ్ళ ప్రోత్సహించినవా లేదా ఒకసారి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అంటూ ఉన్నాడు, ఈరోజు ఏదో పార్టీలకు రమ్మని చెప్పి చెప్పాడు. ఈయనను పిలిచిన వాళ్ళు ఎవరని అడుగుతా ఉన్నా నేను. ఈయన చక్కర్లు కొట్టుకుంటా ఈయన రావాలన్న ఆలోచనతో ఇవన్నీ ఏవైతే అక్రమాలు అన్నీ కూడా ఏదైనా గవర్నమెంట్ ఉన్న పార్టీలకు వెళ్ళిపోతే, కాంగ్రెస్ పార్టీలకు పోతే ఇవన్నీ ఏం తవ్వరేమో అని చెప్పి ఆయన తిరుగుతున్నాడేమో, ఆయన కలవాలన్న ఆలోచన ఉన్నదేమో. కానీ కాంగ్రెస్ పార్టీకి ఈయన అవసరం లేదు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో అంతకంటే ఎక్కువ అవసరం లేదని చెప్పి కూడా విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా నేను దొంగోటు రాసుకోలే, దొంగోట్లతో నేను గెలవలేదు అనుకుంటే పోదాం బర్లకు ఇప్పుడే, రేపు ఇప్పుడే రిజైన్ చేయి, రేపు వచ్చేదాంటే ఎలక్షన్ వస్తుంది. నేను ఈ 30,000 ఓట్ల మెజార్టీతో నేను గెలవకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయాలు వదిలేసుకుంటా. ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా మరి కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా మంత్రి గారిని కానీ పిచ్చి పిచ్చి మాటలు ఏది పడితే అది వచ్చి ఏసీ రూమ్లలో కూర్చొని పటాన్చేరులో వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎవడు ఊకుంటాడు లేడు. ఇది గతంలో మీరు 10 సంవత్సరాలు నడిపించినటువంటి ప్రభుత్వం కాదు. ఇది ప్రభుత్వం మారింది, ఒకసారి ఆలోచన చేసుకొని గుర్తు చేసుకొని ఇంకా అదే మాయలో ఉన్నట్టున్నారు మీరంతా. వస్తారు ఇప్పుడు రేపటి నుంచి మీరు చేసినటువంటి భాగవతాలు అమాయకులను ఎవరైతే ప్రజల దగ్గర నుంచి ఏదైతే మీరు ఇష్టానుసారంగా బెదిరించి గుంజుకున్న ప్లాట్లో 96 మందిని బాధ పెట్టిన వాళ్ళు అందరూ రేపు పొద్దుగాలు వస్తున్నారు. రేపు పొద్దుగాలు అందరూ కంప్లైంట్లు ఇస్తారు. మీరు పోలీస్ స్టేషన్ల నుంచి జైల్లో ఉండడమే ఎక్కువ ఉంటుంది, ఇళ్లలో ఉండడం తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు రాబోయే రోజులలో. ఎందుకంటే అంతా ఇంత చేసింది కాదు, ఇది కక్ష సాధింపు కాదు. ఇది ఈరోజు నిజాయితీగా నిస్వార్థంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు అన్ని తీస్తూ ఉంది మీ ఒకటి బయటికి. కాబట్టి ఇంకొకసారి హరీష్ రావు గారు వచ్చి పటాన్చేరు వచ్చి పిచ్చి పిచ్చిగా ఏది పడుతుంది మాట్లాడితే ఇక్కడ ఊకుంటాడు ఇవ్వలేడని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి హెచ్చరిస్తూ ఉన్నా. వారు కూడా చెప్పాలి, ఇన్ని కంపెనీలు ఇన్ని ఏవైతే క్రెషర్లు ఉన్నాయో అవన్నీ ఇల్లీగల్ నడుస్తున్నాయి అన్నాడు కదా, మళ్ళీ దానికి సమాధానం హరీష్ రావు గారు చెప్పాలి. మరి లేకపోతే హరీష్ రావు గారు వాటా ఎంత ఈ పటాన్చేరులు ఈ అక్రమాలలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పి చెప్తా ఉన్నా. ఎవరు రాజకీయాల కోసం స్వార్థాల కోసం ఎవరేం పనిచేయట్లే. ఈరోజు ప్రజల క్షేమం కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 6 గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో
ఎక్కడైతే మేము క్యాన్వాసింగ్ తిరగకుండా మాటలు ఇచ్చినామో, ఎక్కడైతే మా మేనిఫెస్టో పెట్టామో 100 రోజులు నిండక ముందే ఈరోజు ఈ పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలందరూ కూడా చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ వీటి మీద పనిచేస్తుంది వీటి మీద పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఈరోజు ఏ గ్యారంటీ ఏం చేయలేదు. ఈరోజు నిజంగా పేదోడికి మరి ఇల్లు కట్టుకోవడానికి ఆ పథకం ఏదైతే ఉందో అది పథకం మొన్న ప్రారంభించలేదా? మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వలేదా? కోట్ల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పి ప్రకటించలేదా? ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతలేవా? 200 యూనిట్ కరెంట్ ఇంప్లిమెంట్ అవుతలేదా? 2500 రూపాయలు మరి మహిళలకు ఇస్తా అన్నది ఇంప్లిమెంట్ అవ్వలేదా? ఏది ఇంప్లిమెంట్ కాలేదంటున్నా. గృహలక్ష్మి కింద 5 లక్షల రూపాయలు ఇంప్లిమెంట్ కాలేదా? ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నది ఇంప్లిమెంట్ కాలేదా? మరి ఆరోగ్యశ్రీ పథకం 10 లక్షల రూపాయలు ఇంప్లిమెంట్ కాలేదా? ఏది కాలేదని మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు పడలేదా? అన్నీ చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, వీటి మీద శ్రద్ధ చూపిస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నీ చేసుకుంటేనే, ఇచ్చినటువంటి మాటలు అన్నీ నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీ సాగుతూ ఉంది. 100 రోజుల గొప్పతనం కాంగ్రెస్ పార్టీది. ఇచ్చిన మాట మీద నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఈ 135 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట ఇచ్చి మాట తప్పలేదు. ఈ దేశంలో ఏదన్నా పార్టీ ఉందంటే మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కాదు. మీ లేక బట్టబాజీ మాటలు చెప్పలే, మీ లేక దౌలుబాజీ మాటలు చెప్పలే, మీ లేక అంకల్ గ్యారెంటీతోని పేపర్లలో టీవీలలో వేయించుకొని ప్రజల మోసం చేయలే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో, ఏదైతే చెప్పిందో అది కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇవన్నీ సమాధానం మాజీ మంత్రి గారు చెప్పాలి. వారు అన్ని పడాంచేర్లో ఉన్న వారి వాటా ఎంత అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం. మరి అక్రమాలన్నీ నడిచిన దాంట్లో మీ పాత్ర ఉంది. మరి మీకు తెలిసే జరిగినాయి. మీరే ఆ రోజు జిల్లా మంత్రి కాబట్టి మరి మీకు తెలిసే జరిగినాయి. మరి ఇన్ని ఇల్లీగల్ మైనింగ్లు కావచ్చు, మరి ఇన్ని అక్రమ నిర్మాణాలు, శివార్ల భూములు కాజేయడం కావచ్చు, మరి ప్లాట్లను మొత్తం బెదిరించి లేఅవుట్లల్లో బాగేసుకొని వాళ్ళని బెదిరించి మళ్ళీ ప్లాట్లు గుంజుకున్న విషయాలు కావచ్చు. ఇవన్నిట్లల్లో కూడా మరి మీ వాటా ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నా. నిజంగా ఇది మీ వాటా లేకపోతే నిజంగా ఇట్లాంటి దుర్మార్గుల గురించి మళ్ళీ ఎన్నడూ వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టకండి చెప్పి సందర్భంగా నేను సూచిస్తాను. ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు, మరి మంత్రి గారు చెప్పారు కాబట్టి మంత్రి గారు చేసినామని మాట్లాడుతూ ఉన్నాడు. నేనే సాక్ష్యం. మరి నేను ఆ రోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ నేను దాదాపుగా 8600 మెజార్టీతోని సర్పంచ్గా, మళ్ళీ ఆ ఉమ్మడి రాష్ట్రంలోనే నంబర్ 1 మెజార్టీగా నేను ప్రజలు నన్ను గెలిపించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఆ రోజు తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 6 నెలలకే కదా మరి నా ఎంబడి పడి ఆ రోజు మరి నేనే సాక్షి, నాకే అధికారులు ఆ రోజు చెప్పారు. మళ్ళా ఇదే మా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఆ రోజు మంత్రిగా ఉన్నారు కదా, ఈ మంత్రి గారు ఒత్తిడి చేస్తూ ఉన్నాడు, పార్టీలకు జాయిన్గా లేకపోతే మరి నీ పదవి పోతుంది, మరి వెళ్ళి కలవని చెప్పి మళ్ళీ ఆ రోజు మీరు ఏ విధంగా అయితే మీరు ప్రెషర్ చేసిర్రో, ఏ విధంగా అయితే నన్ను తీసేయాలని ప్రయత్నం చేసిర్రో, ఏ విధంగా నన్ను తీసేసిర్రో మరి ఆ రోజు గుర్తులేదా అని అడుగుతా ఉన్నా ఈరోజు హరీష్ రావు గారిని. మరి ఆ రోజు నేను ఏ తప్పు చేయకున్నా నన్ను కక్ష సాధింపుగా మరి మీరు పార్టీ ఫిరాయించాలని చెప్పి, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకుడిగా నేను ఎదుగుతున్నానని చెప్పి, నేను మళ్ళీ మీకు పోటీగా వస్తున్నానని చెప్పి ఎమ్మెల్యేగా మీరు ఆ రోజు మరి ఏ మాదిరిగా మీరు ఏ కారణం లేకుండా నన్ను తీసేపిచ్చిరు ఆ రోజు ఎంబడబడి. మరి ఆ రోజు గుర్తులేదా? ఈరోజు ముసలి కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు. ఈరోజు ఏదో మీ కుటుంబంలో ఏమో అన్యాయం జరిగింది అని చెప్పేసి ఏదో ముసలి కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు. ఈరోజు ఏడుస్తూ ఉన్నారు, తుడుస్తూ ఉన్నారు. మరి ఆ రోజు మీరు కక్ష సాధింపు చేసి మా మీద కేసులు పెట్టినప్పుడు గుర్తు రాలేదా? మేమేం చేయకపోతేనే మమ్మల్ని బలవంతంగా ఈరోజు ఇబ్బందులు పెట్టిర్రు. కానీ ఈరోజు 100 కోట్లు ఈరోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్డర్ ఇచ్చిన దాన్ని ముందడికేస్తేనే ఇంత గగ్గోల పెడుతున్నారే. మరి ఆ రోజు ఏ తప్పు చేయని వ్యక్తులు మా మీద ఏ విధంగా మీరు ఇబ్బందులు పెట్టిరో ఒకసారి గుర్తు చేసుకోండి. నేనే సాక్ష్యం అంటున్నా. ఆ రోజు ఇదే అధికారులు ఆ రోజు డిపిఓ కానీ డిఎల్పిఓ గారు కానీ నేరుగా నాకే చెప్పారు. ఆ రోజు హరీష్ రావు గారు ఒత్తిడి చేస్తూ ఉన్నారు, మంత్రి గారు ఒత్తిడి చేస్తూ ఉన్నాడు, మరి నువ్వు పార్టీ మారుతావా లేకపోతే నీది సర్పంచ్ గిరి ఉండదని చెప్పి. ఆ రోజు మరి మీరు ఏ మాదిరిగా మీరు చేసిర్రు? అది కక్ష సాధింపు. ఇది కక్ష సాధింపు కాదు. ఇది నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిస్వార్థంగా, స్వార్థం లేకుండా ఈరోజు ఎవరైనా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే
వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది నిదర్శనం. ఈరోజు వందల కోట్ల కుంభకోణాలు చేసి మేమేదో సత్యపురుషులు అని చెప్పి మేమేదో అన్నీ తీసుకున్నామని చెప్పి అన్నీ నాకున్నాయి, మిగతా ఉన్నటువంటి కంపెనీలకు ఏవైతే ఉన్నాయో అవి ఎండ్ల లేదు, ఏ కంపెనీ సరిగ్గా లేవు, నా ఒక్కరి మీదనే చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి చెప్పడానికన్నా కొంచెమన్నా కానీ సిగ్గుండాలి కదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు పక్కన కూర్చోబెట్టుకొని మరి ఆయన గవర్నమెంట్ మంత్రి అంటే గవర్నమెంట్, మరి గవర్నమెంట్ ముంగట మాజీ గవర్నమెంట్ ముంగట మాజీ మంత్రి గారి ముంగటనే ఈయన ఏమీ లేవు, ఏం సక్రమంగా లేవు, అందరి దగ్గరికి మేము జోలికోలేమని చెప్తా ఉన్నారు. దానికి ఏంది కారణం అని అడుగుతా ఉన్నా. ఈరోజు హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, మరి మీ పరిపాలన ఏ మాదిరిగా ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదని అడుగుతా ఉన్నా. ఎందుకు వాళ్ళని వదిలేసిరని అడుగుతా ఉన్నా. అంటే మీ దందాల గురించా, మీ కమిషన్ల గురించా, మీ లావాదేవీల గురించా? ఈరోజు హరీష్ రావు గారి భాగవతం కూడా మొత్తం అందరికి కూడా తెలుసు. ఈరోజు ఆయన ఏదో సత్యపలుకులు పలుకుతూ ఉన్నాడు కానీ ఆయన చేసిన అరాజకం దౌర్జన్యం ఇంత అంతా కాదు. ఈ పటాన్ చేరి మీద ఈయననే షాడో ఎమ్మెల్యే, అసలు ఎమ్మెల్యే ఆయన్నే. ఎక్కడ ఏం జరిగినా, ఏ భూమి కబ్జా అయినా మరి తనకు తెలియకుండా ఏది జరగలేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. మంత్రి గారు కూడా సూటికి చెప్పాలి, ఇన్ని అక్రమాలు, ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని ఇల్లీగల్ మైనింగ్లు నడుస్తున్నాయి అంటే మరి మీ వాటా ఎంతనో చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మా దామోదర్ రాజనరసింహ గారి మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వారు చేసిరు, వారు చెప్పిరు అని అంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏడాదుల పొంటి, సంవత్సరాల పొంటి, ఆఫీసుల పొంటి తిరిగితే కూడా ఆ రోజు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని ఫైళ్ళన్నీ కూడా మూతేసి ఈరోజు ప్రజలని ఎంతమంది చచ్చిపోతున్నా పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మీ బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. ఈరోజు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ళు అన్నీ కూడా ఇలాంటి వాళ్ళు అక్రమాలను ఎవరు తప్పించుకోవద్దని చెప్పి ఈరోజు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మీద ఇది ఒకటే కాదు ఇంకా చాలా చిట్టా తీసి పెట్టినాము. మీరు ఎన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి భూములని, ఈరోజు శివార్లలో ఉన్నటువంటి భూములని ఈరోజు బై నంబర్లు, పక్క నంబర్లు, సర్వే నంబర్లు, పట్టా నంబర్లు వేసి గవర్నమెంట్ జాగాలలో కబ్జా చేసినటువంటివి ఈరోజు శివార్లల్లో మరి బొల్లారం అమీన్పూర్ కావచ్చు, మరి ఐలాపూర్ అమీన్పూర్ కావచ్చు, మరి ఇలాంటి భూములన్నీ కూడా ఎన్ని ఈరోజు మీరు అక్రమంగా ఈరోజు కాజేసిరో అంత చిట్టా అంతా ఉంది. ఒకటి అన్నీ వెళ్తాయి. ఖచ్చితంగా మిమ్మల్ని నిద్రపోనిచ్చేది లేదు. ప్రతి ఒక్క రూపాయిని మీకు కక్కిచ్చేది ఉన్నది. ఈరోజు బంగారుగడ్డ లాంటి లేఅవుట్లు కావచ్చు, ఇక్కడ పోచారంలా మీ అందరికీ కూడా తెలుసు ఎంత పెద్ద దుర్మార్గులు అంటే వీళ్ళు 64, 65 సర్వే నంబర్, పట్టా సర్వే నంబర్లు వేసి 62 సర్వే నంబర్ గవర్నమెంట్ జాగల 100 ఇండ్లు కట్టిరు ఈరోజు. అంటే ₹1 కోటి ఇల్లు, దాదాపుగా 100 కోట్లు. మరి దీనికి మాజీ మంత్రి గారు సమాధానం చెప్పాలి హరీష్ రావు గారు. ఇవన్నీ మీకు తెలియకుండానే జరుగుతూ ఉన్నాయని అడుగుతా ఉన్నా. అన్న మీ కమిషన్ ఎంత అని అడుగుతా ఉన్నా, మీ వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈరోజు 100 కోట్ల రూపాయలు స్కాములు చేసుకుంటా, శివారు భూములలో 100 కోట్ల 1000 కోట్ల రూపాయల భూములు మొత్తం కాజేసుకుంటా ఈరోజు అమాయకులు ఉన్నటువంటి పేదవాళ్ళని, ఈరోజు ప్రజలను ఏదో అప్పుడు వాళ్ళు ఏదో రెక్క కష్టం చేసుకొని రూపాయి పోగు చేసుకొని మళ్ళీ ఆ రోజు ప్లాట్లు కొంటే వాళ్ళ మీద వీళ్ళు దౌర్జన్యం వేసి అక్కడ పాగేసి ఇష్టానుసారంగా వాళ్ళకి 1,50,000 ప్లాట్లు బెదిరించి గుంజుకున్నటువంటి చరిత్ర వీళ్ళు మాట్లాడతారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి? ముందున్నది ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఒకదాంతో అయిపోలేదు. మీరు ఈ పటాన్ చేర్ ప్రజలకి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిజంగా ప్రజలందరూ సంతోషపడతా ఉన్నారు. ఈరోజు 3 సార్లు గెలిచినా, హైట్రిక్ గెలిచినా అంటున్నావు. ఎట్లా గెలిచినావు హైట్రిక్? 40,000 ఓట్ల దొంగోట రాసుకుంటే గెలుపా? 7,000తో గెలుపా? 40,000 ఓట్లు దొంగోట రాసుకున్నాడు. బయట స్టేట్లో యూపీ, బీహార్ వాళ్ళని తీసుకొచ్చి రాపిచ్చి ఈరోజు నువ్వు గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని ఈరోజు దొంగోట్లతో గెలిచినటువంటి మీరు ఈరోజు మాట్లాడతారా? అదే ఎమ్మెల్యే ఎలక్షన్కి మరి దొంగోట్లు మేము ఉన్నాయని చెప్పినా మీ అధికారం అడ్డం పెట్టుకొని మాకు ఎవరు తీయలే, దొంగోట్లు కంప్లైంట్లు ఇచ్చినా. పోయినసారి అదే పరిస్థితి, ఈసారి అదే పరిస్థితి. మరి ఈరోజు దొంగోట్లు లేవు అని అంటే మళ్ళీ ఇప్పటికిప్పుడు 16,000, 17,000 ఓట్లు ఇప్పటికిప్పుడు తీసేసారు. మరి అది దొంగోట్లు కావా? మీరు రాసుకున్న ఓట్లు కావా? ఇంకా తీస్తూనే ఉన్నారు కదా. 40,000 ఓట్లు దొంగోట్లు రాసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి 3 సార్లు గెలిచినా అని గొప్పలు చెప్పుకోకు. ఈరోజు నిజంగా నీకు దమ్ముంటే, నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఇంత పెద్ద కుంభకోణం చేసినావు కదా, ఇంకా 100,000 కోట్ల కుంభకోణాలు చేసినావు కదా,
నిజంగా నువ్వు అర్హుని కాదు, నిజంగా నువ్వు తక్షణమే రాజీనామా చేయమని చెప్పి అడుగుతా ఉన్నా.